ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ దేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. నవదుర్గా స్వరూపిణి నవనవలావణ్యధుని నవరాత్రుల పూజలని నవలోకింతును సదా. నవదుర్గా స్వరూపిణి నవనవలావణ్యధుని నవరాత్రుల పూజలని నవలోకింతును సదా. జగజ్జనని జగన్మాత జగదీశ్వరి పరమేశ్వరి జగజ్జనని జగన్మాత జగదీశ్వరి పరమేశ్వరి. ఈరోజు అమ్మవారు మనకి మహాచండీదేవి అవతారంలో దర్శనమిస్తారు. అమ్మవారిని కల్లారా చూస్తూ మన మనసులో ఉండే భయాలు అన్నీ కూడా మనం పాలద్రోలుకోవచ్చు ఇలాంటి మహత్తరమైన రోజున. మరి అమ్మవారి ఆశీస్సులు మనందరికీ మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఇవాల్టి మన ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాల్లో ఒంగోలు ప్రత్యేక వంటకాలని మనకి రుచి చూపించడానికి మన సెట్కు విచ్చేశారు కల్పన గారు. మరి ముందుగా అయితే కల్పన గారిని ఆహ్వానించేద్దామా? ప్లీజ్ వెల్కమ్ కల్పన గారు. హాయ్ మాధురి. హాయ్ అండి, దేవి నవరాత్రుల శుభాకాంక్షలు. మీకు ఈటీవీ ప్రేక్షకులందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు. సూపర్. శరన్నవరాత్రులు మీ బ్యాంగిల్స్ చూసినప్పుడే నాకు అనిపించింది, ఆహా, చాలా మంది కూడా బ్యాంగిల్స్ లో ఆ కలర్స్ అన్ని కూడా ఆ నవరంగులు వేసుకుంటూ ఉంటారు. 9 రోజులు కదమ్మా, అందుకని 9 రోజులు 9 రంగులు అని చెప్పేసి ఖచ్చితంగా నవరంగ్ బ్యాంగిల్స్ అని కంపల్సరీగా వేస్తాం. ఓకే. తీయని కూడా తీయమన్నమాట. వేయడం కరెక్ట్గా నవరాత్రి మొదలైన రోజు నుంచి 9 రోజులు ఈ గాజులు ఇంకా తీయం, ఉండాల్సిందే. ఉండాల్సిందే. కానీ ఎంత కళగా ఉందో చూడండి, అసలు చాలా నిండుగా ఉంటాయి. ఎంత నా గాజులు అందమే వేరు. చూడండి ఎంత బాగా మాట్లాడుతున్నాను, సింగిల్ గాజులు వేసుకున్న దాన్ని గాజులు అందం గురించి మాట్లాడుతుంది మాదిరి అనుకుంటూ ఉంటారు. సో అది కూడా నిజంగా ఒక ఇంట్రెస్ట్ ఉండాలి దాని పట్ల. నిజంగా చాలా బాగుంది. ఇప్పుడే గుర్తొచ్చింది కదా, లేకపోతే మీరు కూడా వేసుకొని చూసిన తర్వాతనే కదా ఇలా వేసుకోవచ్చు కదా అనిపించింది అనమాట. చాలా మంది కూడా ఈ నవరాత్రుల్లో చూస్తూ ఉంటాము, నవరంగుల బ్యాంగిల్స్ వేసుకుంటూ ఉంటారు. చాలా బాగుంది. నవరాత్రులు ఎలా జరుగుతున్నాయి, ఎలా చేసుకుంటున్నారు? చాలా బాగా. అమ్మవారి ఆశీస్సులు చక్కగా దిట్టగా పొందారన్నమాట మీరు, అంతే కదా? మహాలక్ష్మిలానే ఉన్నారు చక్కగా. థ్యాంక్ యూ. ఓకే. సో ఒంగోలు నుంచి వచ్చారు కదా మీరు? అవును మాధురి. ఒంగోలు అంటేనే ఒంగోలు గిత్తలాగంటే స్ట్రాంగ్ గా సాలిడ్ గా ఉంటారు అని చెప్పేసి అంటూ ఉంటారు. సాలిడ్ గా ఉంటారు. నేను అత్తగారు ఊరు అది మాకు. సో నేను వెళ్ళిన దగ్గర నుంచి ఇప్పటికి 27 years అవుతుంది మ్యారేజ్ అయ్యి. నైస్. సో ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ దేర్. ఇంకేంటి అయితే మీరు కూడా ఒంగోలు గిత్త అయిపోయినట్టే, స్ట్రాంగ్ గా సాలిడ్ గా, అంతే కదా? 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీలైపోతారు. మరి 27 ఏళ్ళు అంటే మాటలా? సో అక్కడ అత్తగారికి సంబంధించిన ఏంటి ట్రెడిషన్స్, కల్చర్ ఏదైతే ఉందో అదంతా కూడా కంప్లీట్ గా ఆపాదించేసుకున్నారు మీరు. చాలా బాగా. అంతే. ఓకే. సో మరి ఆ వంటలు కూడా స్పెషల్ వంటకాలు ఉండబోతున్నాయి, ఒంగోలు స్పెషల్స్. మా వారు చాలా ఫుడీ, అంటే ఆయనకి రుచులు పర్ఫెక్ట్ గా ఉండాలి. నిజం చెప్పాలంటే వాళ్ళు అలా పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడే మనకు పర్ఫెక్ట్ గా వంటలు చేయగలుగుతాం. ఎగ్జాక్ట్లీ. ఇంకా నవరాత్రులు అంటేనే మనము నైవేద్యాలు ఇవన్నీ కూడా పని హడావిడి చాలా ఎక్కువ ఉంటుంది. పని ఉంటుంది, పూజ ఉంటుంది, ఇవన్నీ కూడా అంటే మనమే నైవేద్యాలు వండుకుని మనమే అన్ని అమ్మవారికి దగ్గరుండి చేసుకుని పూజ చేసుకుని అంటే సో పొద్దున్న నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు నైవేద్యాలు కూడా మీ దగ్గర స్పెషల్ గానే ఉంటాయా? చాలా బాగా చేస్తాను. ఓకే. మరి ముందుగా అయితే మన ప్రేక్షకుల కోసం ఒంగోలు స్పెషల్ వంటకాల్లో ఏ నైవేద్యాన్ని పరిచయం చేస్తున్నారు? పెసరపప్పు బుల్లెట్ పాయసం. బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చింది మధ్యలో? అమ్మవారిని కూడా అలా కనుకరించుకోవద్దు, గణపయ్యని కనుకరించమని అడిగితే అమ్మవారు ఇంకా కనుకరిస్తారు. అంతే కదా, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మనకు వస్తారన్నమాట, మనకు కనుకరించడానికి, ఆశీస్సులు ఇవ్వడానికి. సరే, ఇదేదో బాగుంది, పెసరపప్పు బుల్లెట్ పాయసం. సరే, ఇది చూసిన తర్వాత ఈ బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చిందో అప్పుడు మనం అడుగుదాము. ముందుగా అయితే దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పెసరపప్పు బుల్లెట్ పాయసం తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో ఫస్ట్ మనం తొందరగా అయిపోవడానికి చూసుకుంటాం కాబట్టి పెసరపప్పుని ఫస్ట్గానే బాయిల్ చేసి పెట్టేసుకున్నాం మనం. ఓకే, అంతే. అవును. సో ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోవడమేనా? మరి వెళ్ళిపోవడమే. స్టార్ట్ చేసేద్దాం. చాలా ఫాస్ట్ గా చేసుకోవచ్చు కూడా. ఓ సూపర్. ఇలాంటివే కావాలండి మనకున్న తక్కువ టైంలోని ఎక్కువ వెరైటీస్ చేయాలంటే ఇదే పాసిబుల్ అవుతుంది కదా. సో స్టార్ట్ చేద్దాం. మరి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవడమా? స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకుందాం. సరే, దానిలో ఫస్ట్ వాటర్ పోసుకుందాం మాదిరి.
పెసరపప్పుని బాయిల్ చేసాం కదా మళ్ళీ దాన్ని పెసరపప్పుని బాయిల్ చేసినా అది కొంచెం మెత్తగా జారు కావాలి. ఏంటి అంటే మన బుల్లెట్స్ దాంట్లో ఉడకాలంటే అది కొంచెం జారు అవ్వాలి. ఓకే, అందుకని చెప్పేసి బుల్లెట్ షేప్ లో మనం చేసుకోబోతున్నాం అనమాట. ఓకే, అయితే అందుకని నెక్స్ట్ ఇది కొంచెం వాటర్ బాయిల్ అయ్యాక పెసరపప్పును అందులో మిక్స్ చేసుకుందాం. ఓకే, ముందే మిక్స్ చేసుకుంటే ఏంటంటే రెండు కూల్ గా ఉంటాయి కదా, ఆ బాయిల్ అయింది అయినా సరే జారు అవ్వదు. మనకు అది జారుగా అవ్వడం కావాలి. పాయసం కదా తినాల్సింది, పప్పు కాదు కదా. కానీ పప్పులతో మధ్య మధ్య తగులుతూ ఉంటే కూడా బాగుంటాయండి. బాగుంటాయి అంతే కదా, అందులో తగలడానికే కదా బుల్లెట్స్ వేస్తున్నాం. ఆహా, ఓకే, రెండు తగిలితే ఏం బాగుంటాయి, ఏదో ఒకటే తగిలించుకోవాలి. ఇవి సగం సగం విన్నారంటే మాట్లాడలేదు, దేని గురించి మాట్లాడుకుంటున్నారా బాబు అర్థం కదా, బుల్లెట్లు తగిలించుకోవడాలు. సరే, అయితే మనకి కాస్త వాటర్ హీట్ అవుతుంది కదా, హీట్ అవుతుంది కదా, చాలు. పూర్తిగా కంప్లీట్ గా బాయిల్ అవ్వక్కర్లేదు, అవి హీట్ అయినా చాలు. ఇదిగో ఇందులో పెసరపప్పు వేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం చేయాల్సింది ఏమీ లేదు దీనికి, ఇది హ్యాపీగా బాయిల్ అది హ్యాపీగా బాయిల్ అవుతూ ఉంటుంది. ఈలోపు మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. సరే, ఇదిగోండి మిక్సింగ్ బౌల్లో ఈ పిండిని వేసుకొని, గోధుమ పిండి అది, ఇది గోధుమ పిండి. ఓకే, ఇది వీటిలో ఇప్పుడు మనం బుల్లెట్స్ గా రెడీ చేసుకోబోతున్నాం. ఎస్, రైట్. ఇప్పుడు ఇది వేసుకున్నాం కదా, దానిలో కొద్దిగా వాటర్. ఓకే, మనం చపాతీకి పిండి కలుపుకుంటాం కదా, సేమ్ అదే టైట్నెస్. సో సేమ్ కన్సిస్టెన్సీలోనే మనము ముద్ద కలిపేసుకుని అవే బుల్లెట్స్ లాగా చేసుకోవాలి. ఇవి చిన్న చిన్న బాల్స్ చేసుకుందాం. మాదిరి నా హెల్ప్ ఏమన్నా కావాలా బుల్లెట్స్ చేయడంలో? సరే, మీరు అసలు ఏ సైజు ఎలా చేయాలి చేసుకున్నా పర్లేదు, ఇంతే. ఓకే, చిన్న చిన్నవి బుల్లెట్స్ అంటే చిన్నగానే కదా ఉంటాయి, పెద్దగా ఉండవు. సరే, అయితే ఓహో మీరు ఆ టైప్ బుల్లెట్ అంటున్నారా? నేను జస్ట్ ఇలా కోన్ షేప్ లో ఉంటాయి కదా, అలా చేద్దామా? రౌండ్ బుల్లెట్స్, రౌండ్ కావాలి మీకైతే. రౌండ్ చేస్తేనే కదా గణపతికి ఇష్టం. అమ్మవారు ఏం చేస్తుంది, ఫస్ట్ తన పిల్లలకి పెట్టుకుని తను తింటుంది. వాళ్ళ పిల్లలకి నచ్చిందే కదా, ఆమె కూడా నచ్చుతుంది. ఓకే, చేసుకోవడం పూర్తయిపోయింది కదా? చేసుకోవడం పూర్తయిపోయింది. దీన్ని మళ్ళీ ఒకసారి అలా కలబెట్టేసుకుంటే కొంచెం క్రష్ చేస్తా. దానికి కొంచెం ఇంకొంచెం వాటర్ పడతాయి, కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు బుల్లెట్స్ ఉన్నాయి కదా, ఈ బుల్లెట్స్ ని వాటిల్లో వేసుకుందాం. ఓకే, దీని తర్వాత ఏం చేయాలి? ఇది బాయిల్ అవ్వాలి. మనకి ఆ బాల్స్ ఉడుకుతాయి కదా, అవి ఉడికాక షుగర్ కలిపేసుకొని, షుగర్ వేసుకొని, షుగర్ కరిగిపోయే లోపు బాదం, జీడిపప్పు నెయ్యిలో వేయించేసుకొని, ఇలాచీ పొడి అన్ని అందులో వేసేసుకుందాం. అయితే ఓ పక్కన మనం బాదం జీడిపప్పు వేయించేసుకుందాం. ఓకే, బాదంని కొంచెం చిన్న పీసెస్ చేసుకుందాం. ఓకే, అయితే నెయ్యి వేసేస్తాను. ఇప్పుడు జీడిపప్పు బాదం వేయించేసుకుంటేనా? ఫస్ట్ బాదం వేసేస్తాను. బాదం పప్పు, జీడిపప్పు. ఓకే, ఓకే, ఇప్పుడు ఏం వేస్తున్నారు? షుగర్ వేసుకుందాం. ఓకేనా? షుగర్ ఇప్పుడు అది బాగా కరిగిపోవాలి. షుగర్ కరిగిపోతే మనం అది దానిలో వేసుకొని ఇలాచి పౌడర్ వేసేస్తే మన బుల్లెట్స్ పాయసం రెడీ అయిపోతుంది. కల్పన గారు, చక్కగా బాయిల్ అయిపోయినాయి, మన బుల్లెట్స్ కూడా ఉడికిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాం? జీడిపప్పు, బాదం పప్పు వేసేద్దాం. ఇందులో జీడిపప్పు, బాదం పప్పు, ఇంకా ఇలాచి పౌడర్ కూడా అయితే వేసేయండి. సో ముందుగా అయితే ఇలాచి పౌడర్ వేసేసుకుని, ఇలాచి పౌడర్ వేసేసుకొని కలిపేసుకొని ఆ తర్వాత అవి కూడా వేసేసి జీడిపప్పు, బాదం పప్పు కూడా వేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ మన పెసరపప్పు బుల్లెట్ పాయసం. రెడీ.
వేడివేడిగా పెసరపప్పు బుల్లెట్ పాయసం రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. పెసరపప్పు బుల్లెట్ పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు, గోధుమ పిండి, పంచదార, నెయ్యి, జీడిపప్పు, బాదం. పెసరపప్పు బుల్లెట్ పాయసం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నీళ్లు, పెసరపప్పు వేసి మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకొని చిన్న చిన్న బుల్లెట్స్ లా చేసుకుని ఉడికించిన పెసరపప్పులో వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో బాదం పప్పు, జీడిపప్పు వేయించుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న పెసరపప్పులో పంచదార, యాలకుల పొడి వేసి తర్వాత వేయించుకున్న జీడిపప్పు, బాదం పప్పు వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పెసరపప్పు బుల్లెట్ పాయసం రెడీ. పెసరపప్పు బుల్లెట్ పాయసం తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిద్దాం. మరి అమ్మవారికి నైవేద్యం పెట్టేద్దామా? పెట్టేద్దాం. ఓకే. పెసరపప్పు బుల్లెట్ పాయసం నైవేద్యం సమర్పయామి. ఇప్పుడు మనం ప్రసాదం తిందామా? తప్పకుండా. స్పూన్ తీసుకోండి. చాలా బాగుంది. ఆ పెసరపప్పు కమ్మగా, ఇంకా మనకి బుల్లెట్స్ రుచి పెసరపప్పు కాంబినేషన్ తోటి కలిపి తీసుకుంటే చాలా బాగుంది. తీయగా సాఫ్ట్గా అండ్ మధ్య మధ్యలో భారీగానే మనం చక్కగా డ్రై ఫ్రూట్స్ వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉందండి. తప్పకుండా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి చూడండి, అమ్మవారు కూడా ప్రసన్నం అవుతుంది. సో చక్కటి వంటకం పరిచయం చేశారు. నెక్స్ట్ రెసిపీ ఏం చేస్తున్నారు? క్యాప్సికమ్ రైస్ చేద్దాం. క్యాప్సికమ్ రైస్. వావ్, చాలా బాగుంటుంది ఇది కూడా. సో తొందరగా అయిపోయే రెసిపీస్లో రైస్ ఐటమ్స్ ముందుంటాయి కాబట్టి మనం ఏం చేసుకుందామా? క్యాప్సికమ్ రైస్. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. క్యాప్సికమ్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అబ్బో, ఇందులో చాలా మసాలాలు లాంటివి చాలా కనిపిస్తున్నాయి. భలే స్పైసీగా ఉండబోతుంది అనమాట. అయితే చాలా స్టార్ట్ చేద్దాం. మరి స్పైసీ లవర్స్ అందరి కోసం స్పైసీగా ఉండాల్సిందే. ఈ సీజన్ కూడా అలాంటిదే. కాస్త ఎండ, కాస్త వర్షము, చల్లగా అన్ని సీజన్స్ ఒకేసారి కనిపిస్తున్నాయి మనకి. స్టార్ట్ చేద్దాం మరి. అయితే మనం ఫస్ట్ మసాలాస్ వేయించుకోవాలంటే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఓకే. కానీ ఏ మాట కామాటే కానీ ఎక్కడైతే ఇలాంటి మసాలాలు ముందు డ్రై రోస్ట్ చేసుకుని ఆ పౌడర్ అప్పటికప్పుడు ఫ్రెష్గా వాడతామో దాని టేస్ట్ చాలా బాగుంటుంది కదండి. అవును, చాలా మంది మసాలాస్ కొంచెం ముందరే చేసి పెట్టుకుంటే తొందరగా అయిపోద్ది అనుకుంటారు, కానీ దాని ఫ్లేవర్స్ వెళ్ళిపోతాయి. మనం అది ఎంతసేపు పడుతుంది? ఒక 2 నిమిషాలు అంతే. అలా వేయించేసి మిక్సీ వేసి పెట్టేసుకున్నామంటే అసలు దాని అంత టేస్ట్ ఇంకా చెప్పలేము. ఇంకెవరైనా సరే అనాలి. ఓహో, మనం ఆయిల్లోనే వీటిని రోస్ట్ చేస్తాం. లైట్గా, ఎక్కువ ఆయిల్ కాదు, కొంచెం ఆయిల్ వేసేసుకొని దాని లోపల దీనికి ఒక కొలత ఉంది. యాక్చువల్గా విడిగా అలా వేసేసుకునే దానికంటే మనం ఒక హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాం అనుకో, హాఫ్ గ్లాస్ రైస్ తీసుకుంటే దానిలో వచ్చేసి కరెక్ట్గా 8 చాలు లవంగాలు. ఓ, అలా ఉందా? అలా కరెక్ట్గా వేసుకుంటే ఎన్నిసార్లు చేసినా కొలతలు మారు. అలా ఇదిగో 4 ఉన్నాయి కదా, ఇవి ఒక 4, ఒక 8 ఇవి 8 మిరియాలు, అన్ని లెక్క పెట్టి మరీ వేస్తున్నారు మీరు. అంటే ఇంకా అది కొలత మారదు, టేస్ట్ ఇంకా అది మారదు అనమాట. అది ఎంత ఉందో దాల్చిన చెక్క అంత. దాల్చిన చెక్క, మళ్ళీనేమో కొబ్బరి మాత్రం కొంచెం పడుతుంది. ఎండు కొబ్బరి కదా, దీంట్లోనే అలా అంత అవన్నీ రోస్ట్ చేసుకోవాలి. అవి రోస్ట్ చేసుకున్న తర్వాత ఫైనల్గా గసగసాలు స్టవ్ ఆపేద్దాం. చిటపట్లు ఆడిపోతుంది లేదంటే. ఓకే. ఇప్పుడు ఇవి మనము జార్లోకి తీసేసుకుందాం. దాన్ని కొంచెం చల్లబడనిచ్చి మిక్సీకి వేసుకుందాం. ఓకే. అమ్మవారికే మనం ఇంత చేస్తున్నాం బాబుజీ. మా ఇంట్లో అయితే నేను నాకు అందరితో ఉండి ఇంత అలవాటు, ఇంత చేస్తుంటే
ఇంత చేస్తున్నావా అనిపించేస్తుంది. ఓకే, సరిపోతుంది అయితే. సరిపోతుంది. ఓకే, మిక్సీ పట్టుకుని వచ్చేసేయండి. ఓకే. అయిపోయింది కదా? Yes, అయిపోయింది. దాన్ని చూసేద్దాం ఎలా నరిగిందో. ఓకే, సరిపోతుంది మనకి ఇలాగా. చక్కగా కొబ్బరి అంతా కూడా బాగా కలిసి సరిపోతుంది. ఓకే, ఇంకా స్టార్ట్ చేద్దామా మరి? ఇంకా స్టార్ట్ చేసేద్దాం. అయితే నేను స్టవ్ ఆన్ చేసేస్తాను. స్టవ్ ఆన్ చేసుకొని దానిలో కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్, ఓకే, రెండు మిక్స్ చేసేసుకొని దాంట్లో మనం ఫస్ట్ క్యారెట్స్ వేసి ఫ్రై చేసుకుందాం. ఓకే, ఇందులో క్యాప్సికమ్ వేసుకుందాం. క్యాప్సికమ్ చాలా తొందరగా ఫాస్ట్గానే ఫ్రై అయిపోతుంది. క్యారెట్ కొంచెం టైం పడుతుంది. దీంట్లో లైట్గా కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఓకే, ఎందుకంటే ఆ ముక్కలకి వేయించేటప్పుడు లైట్గా సాల్ట్ వేస్తే వాటికి క్యాచ్ చేస్తుంది. అప్పుడు ఆ ముక్క టేస్ట్ చాలా బాగుంటాయి, వెజిటబుల్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే, ఓకే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆలు ఆల్రెడీ బాయిల్ చేసేసాం కదా, అందుకే దీన్ని లాస్ట్లో యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. రైట్. ఓకే. మధ్యలో కొంచెం ప్లేస్ చేయవా? కొంచెం ప్లేస్ చేస్తే కొంచెం ఆయిల్, కొంచెం ఘీ వేసుకొని మధ్యలో తాలింపు పెట్టుతాం. ఓహో, అర్రే, ఇప్పుడు తాలింపు వేస్తున్నాం అన్నమాట. తాలింపే లేదనుకున్నాను అసలు. లేదు, తాలింపు వేయాలి. అవి అలా వేసేసి ఒక 2-3 రెడ్ చిల్లీస్, ఓకే, తర్వాత గ్రీన్ చిల్లీస్, ఆ తర్వాత కరివేపాకు. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తారు మరి? నెక్స్ట్ రైస్. ఓకే, అది కలర్ఫుల్గా ఉంది ఇప్పుడు. ఓకే, ఓకే, ఇది ఉంది కదా. ఇప్పుడు మసాలా పౌడర్ యాడ్ చేసేద్దాం. మసాలా పౌడరు, సాల్ట్ రెండు యాడ్ చేద్దాం. అది వేసాం కదా. నెక్స్ట్ సరిపడా అంతే. ఓకే, సో ఇంకా రెడీ అయిపోయినట్టే. నైవేద్యం రెడీ. కలర్ఫుల్గా మెయిన్ ఇందులో సీక్రెట్ వచ్చేసి మనం వేసిన పౌడర్, మసాలా పొడి. కల్పన గారు, క్యాప్సికమ్ రైస్ రెడీ అయిపోయినట్టే. చక్కగా బాగుంది. దానిలో కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకుందాం. ఓకే, ముందుగానే పిండేద్దామా? రైట్, ఇంకా మనం తీసేసుకుందాం సర్వింగ్ బౌల్లోకి. కొబ్బరి ఫ్లేవర్ బాగా వస్తుంది. క్యాప్సికమ్ రైస్ సిద్ధం చేసుకుందాము. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. క్యాప్సికమ్ రైస్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: క్యాప్సికమ్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, పచ్చిమిర్చి, పోపు దినుసులు, నెయ్యి, ఎండుమిర్చి, కరివేపాకు, నిమ్మకాయ, ఉడికించుకున్న అన్నం, గసగసాలు, ఎండు కొబ్బరి, లవంగాలు, మిరియాలు, క్యారెట్ ముక్కలు, దాల్చిన చెక్క, ఉప్పు. క్యాప్సికమ్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, ఎండు కొబ్బరి ముక్కలు, గసగసాలు వేసి వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి, నూనె పోసి వేడయ్యాక అందులో క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, చిటికెడు ఉప్పు వేసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో ఉడికించిన బంగాళదుంప ముక్కలు, పోపు గింజలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉడికించిన అన్నం, మిక్సీ పట్టుకున్న మసాలా పొడి, సరిపడా ఉప్పు వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని చివరిగా నిమ్మరసం పిండి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే క్యాప్సికమ్ రైస్ రెడీ.
తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిద్దాం. మరి క్యాప్సికమ్ రైస్ కూడా అమ్మవారికి నైవేద్యం పెట్టేద్దామా? క్యాప్సికమ్ రైస్ నైవేద్యం సమర్పయామి. తల్లి స్వీకరించమ్మా. ఇప్పుడు ప్రసాదంగా తిందామా? తీసుకోండి స్పూన్. బాగుంది. కొబ్బరి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది, కమ్మగా బాగుంది. అండ్ మీరు అన్నట్టు నా స్పూన్కి వచ్చింది పోపు, శనగపప్పు వచ్చింది. చక్కగా బాగుంది, గట్టిగా లేకుండా బాగుంది. మంచి ఐడియా. ఇలా కూడా చేసుకోవచ్చు సార్ నుంచి. మధ్యలో వేసుకున్నాను అన్నమాట, చిన్న గొంతులాగా దానికి టైప్ స్పేస్ ఇచ్చి అందులో. చాలా బాగుందండి. సో సీక్రెట్ మసాలా పొడి వల్ల మంచి టేస్ట్ వచ్చింది. మంచి టేస్ట్ వచ్చేస్తుంది. ఎస్, చాలా చక్కటి వంట. మనం ఎంత బాగా అమ్మవారికి చేసుకుంటామో ఆవిడ కూడా అంతే ఆనందపడుతుంది కదా. అందరు అంటారు కదా పొట్ట నుంచే స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి ప్రేమ. అమ్మవారికి కూడా అంతే. కరెక్ట్గా చెప్పారు. అలానే ఎన్నో మంచి విషయాలతో పాటుగా టేస్టీ వంటకాలు చాలా ఈజీగా మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మాధురి. చూసారు కదా అండి, దేవీ నవరాత్రుల సందర్భంగా ఒంగోలు ప్రత్యేక వంటకాల్లో భాగంగా కల్పన గారు మనకి పరిచయం చేసిన 2 స్పెషల్ రెసిపీస్, పెసరపప్పు బుల్లెట్ పాయసం, అలానే క్యాప్సికమ్ రైస్ చాలా బాగున్నాయండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇవి ఇవాల్టి ఒంగోలు ప్రత్యేక వంటకాలు. రేపు కూడా మరో 2 రుచికరమైన వంటకాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. మరోసారి ప్రేక్షకులందరికీ దేవీ శరణ్ నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్తే.